నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశంలో కాశ్మీర్ ప్రజలు ఈరోజు చాలా ప్రశాంతంగా మత విద్వేషాలు, మత గొడవలు లేకపోతే ఎలాంటి టెన్షన్స్ లేకుండా బ్రతుకుతున్నారు అంటే ఆర్టికల్ 370 తొలగించడం. మనం ఈ విషయాన్ని అందరం ఒప్పుకోవాల్సిందే. ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు కాశ్మీర్కి వెళ్ళి కాశ్మీర్ అందాలను, కాశ్మీర్ రోడ్ల మీద ప్రశాంతతను వీడియోల రూపంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్న సంఘటనలు కూడా చూసాం. అయితే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారతదేశంలోకి రావడానికి త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పీఓకే స్వాధీనంకి సంబంధించి చాలామంది చాలా ముచ్చట్లు మాట్లాడుతూ వచ్చారు. కానీ యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబా ఎలా ఉంటారు? మ్యాచ్ ఫిక్స్ చేస్తే ఆ టైంకి అది జరిగిపోవాల్సిందే. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు వచ్చినా, ఎలాంటి కష్టాలు ఎదురైనా కూడా తాను అనుకున్నది సాధించడంలో ఏ మాత్రం కూడా వెనుకంజ వేయడు. చూసాం అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజు ఏదైనా గొడవ జరుగుతుందా అని అందరం భయపడితే ఎంతో ప్రశాంతంగా రామ్లల్లా విగ్రహ ప్రతిష్టను చూసాం. శివరాత్రి రోజే శుక్రవారం రావడంతో జ్ఞానవాపిలో ఏమైనా జరుగుతాయి అనుకుంటే ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగంతో పాటు మరొక వైపు మసీదులో తమ కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ఎందుకు అనంటే బుల్డోజర్ బాబా టార్గెట్ అలాంటిది. తను టార్గెట్ ఫిక్స్ చేశాడు అంటే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది తప్ప తప్పుదోవ పట్టదు. అలాంటి బుల్డోజర్ బాబా పీఓకేకి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశాడట. పీఓకేని ఎప్పుడు మనం స్వాధీనం చేసుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా చెప్పారట. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని ఈ వీడియో ద్వారా మేము అందిస్తాం. వచ్చే 6 నెలల కాలంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల కాలంలో పీఓకేని స్వాధీనం చేసుకుంటామని యోగి ఆదిత్యనాథ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పీఓకేని భారత్ స్వాధీనం చేసుకునే అవకాశాన్ని పాకిస్తానే భారత్కి కల్పిస్తుందని, అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని చేజార్చుకోమని యోగి ఆదిత్యనాథ్ కుండబద్దలు కొట్టారు. ఇంతకు ముందటి ప్రభుత్వాల వలె తాము శత్రువులను గౌరవించమని, ఒక్క బుల్లెట్కి 100 బుల్లెట్లు దింపుతామని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. కాగా 2 రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇటువంటి ప్రకటన చేయడం గమనార్హం. బీజేపీలో ఒక్క నాయకుడు ఏదైనా మాట చెప్తే మిగిలిన వాళ్ళంతా దానికి ఏమంటారు స్టిక్ అయి ఉంటారు. అలాంటి దాన్ని మనం చూసాం. పీఓకే విషయంలో ఒక 3-4 డేస్ క్రితం అమిత్ షా దీనికి సంబంధించి మాట్లాడటం చూసాం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అసలు పీఓకేని భారత్ ఆక్రమించుకోవడం కాదు, భారత్ స్వాధీనం చేసుకోవడం కాదు, పాకిస్తానే పీఓకేని వదులుకునే పరిస్థితి వస్తుంది. ఆ వదులుకునే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలా చేజార్చుకుంటాం? ఖచ్చితంగా ఇదివరకులాగా మీరు బాంబులు వేసినా కూడా ప్లీజ్ బాంబులు వేయొద్దు, మీతో మాకు స్నేహం కావాలి, మీతో మేము సంధి కుదుర్చుకోకుండా బతకలేమనే ప్రభుత్వం కాదు ఇప్పుడు భారత్లో ఉంది. మీరు ఒక్క బుల్లెట్ ఇటు పంపిస్తే 100 బుల్లెట్లతో సర్జికల్ స్ట్రైక్ చేసి ఉక్కిరి బిక్కిరి కాకుండా చేస్తాం. దెబ్బకు పెట్టుకుంటే గోధుమ పిండి కూడా దొరకకుండా విలవిల్లాడటం ఎలా ఉంటుందో ఈ పాటికి మీకు అర్థమై ఉండాలా. పాకిస్తానే కానీ ఉగ్రవాదులను ప్రేరేపించే ఏ దేశమైనా కానీ భారతదేశంతో పెట్టుకోవాలి అంటే గజ వణికేలాగా చేయకపోతే చూడండి, గది చాలా క్లియర్ కట్ అంటూ చాలా క్లియర్గా యోగి ఆదిత్యనాథ్ 6 నెలల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్ స్వాధీనం చేసుకోబోతుంది అనే విషయాన్ని చెప్పారట. అయితే ఇది భారతదేశంలో బీజేపీ ప్రభుత్వమే కాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు కోరుకుంటున్నారు. దీని మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ముస్లింలు అందితే జుట్టు అందకపోతే కాళ్ళలాగా ఉండి ఇప్పుడు వాళ్ళకి అక్కడ గోధుమ పిండి దొరకట్లేదు కాబట్టి భారతదేశంలోకి వస్తా అని, ఆ తర్వాత భారతదేశంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ కొంచెం అన్ని రకాలుగా ఫుడ్డు అవన్నీ దొరికినాక వాళ్ళు అసలు క్రూరత్వం బయట పెడతారని భయపడే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో యోగి ఆదిత్యనాథ్తో పాటు అమిత్ షా చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. పీఓకే స్వాధీనంపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి పీఓకే స్వాధీనం విషయంలో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి యోగి టార్గెట్ ఫిక్స్ చేశాడు, రీచ్ అవుతారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇది మీ ఛానల్, మా ఛానల్, మన ఛానల్. ఈ ఛానల్ అభివృద్ధి చెందాలన్నా, మంచి విషయాలు ఈ ఛానల్ ద్వారా బయటికి రావాలన్నా మీ అందరి సపోర్ట్, మీ అందరి సహకారమే చాలా 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 ముఖ్యం. సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటిదాకా కూడా, అలానే సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అండ్ సపోర్ట్ కూడా చేయండి. మీ సపోర్ట్ అనేది ఇలాంటి చిన్న ఛానల్కి చాలా 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 అవసరం. నిజాలను నిర్భయంగా చెప్పే వాళ్ళకు సపోర్ట్ చాలా తక్కువగా దొరుకుతుంది.
కాబట్టి నాలాంటి వాళ్ళకు చాలా తక్కువగానే సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి నా ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులే నాకు సపోర్ట్ చేయాలి. సో సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. మార్కెటింగ్ యాడ్స్ ద్వారా, వ్యాపార ప్రకటనల ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు. బట్ మీరు సపోర్ట్ చేసే ఒక్క రూపాయి అయినా సరే ఈ ఛానల్ డెవలప్మెంట్కి, ఈ ఛానల్ ఎక్విప్మెంట్కే వాడతాము. వాడడం వల్ల ఇంకా మంచి మంచి విషయాల్ని మేము ముందుకు తీసుకొస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలుస్తామని మాటిస్తున్నాను. స్టే విత్ us, subscribe our channel, support our channel. జై భారత్.